అది ఈమె ఎవరంటే పద్మా శ్రీనివాసన్ అయ్యంగారు మనకు మన ఐఎన్టీయూసీ లీడర్ ఉండే శ్రీనివాసన్ అయ్యంగారి యొక్క సతీమణి. చాలా సేవలు చేశాడు ఆయన, చాలా బాధలు పడ్డాడు. సింగరేణి బాధలు పెట్టింది, అన్నీ చేసి ఎమర్జెన్సీలో బాధలు పెట్టింది, పడ్డాడు, అన్నీ చేశాడు. కానీ ఏం చేసినా కార్మిక శ్రేయస్సు కోసమే పాటుపడ్డాడు. కానీ ఏ రోజు ఆయన ఏ అక్రమాలు చేసి ఏదో సంపాదించుకోవాలని ఎప్పుడు ఆశపడలేదు. అట్లాంటి దాన్ని అందులో ఇప్పుడు ఈమె ఇక్కడ లేకపోయినా మన రాఘవన్ గారు కూడా లేడు, పాపం వాడు వెళ్ళిపోయాడు. అయినా వాళ్ళ అన్నయ్య రఘురాము ఈ జ్యోతి అనాథాశ్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఉన్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మనం ఇంట్లో చేసుకుని ఇంట్లో చేసుకునే కార్యక్రమం ఇంట్లో చేసుకునేదే. ఈ 10 మంది అనాథలకి భోజనం పెట్టడం అన్నది గొప్ప విషయము. వాళ్ళ ఆత్మ వాళ్ళు అక్కడి నుంచి కూడా చూస్తూ ఉంటే తప్పకుండా సంతోషిస్తారు. మన పిల్లలు మన తరపున ఇట్లా భోజనం పెడుతున్నారు అనేసి. ధన్యవాదాలు మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున రఘురామ్ దంపతులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ పరంపరని ఆళ్ళతో పోనీయకుండా వాళ్ళ పిల్లలకి వాళ్ళకు కూడా ఈ పరంపరని కొనసాగించడానికి వాళ్ళు పూనుకుంటారని, వాళ్ళకి ఇది కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఒకటే కాదు, ఏ ధార్మిక కార్యక్రమం అయినా మన పిల్లలకి మనతో పోకుండా మన తర్వాత జనరేషన్ కూడా అది చేసుకుంటూ ఉండేటట్టుంటే కాస్త మంచిగా ఉంటుంది. మనకు ఆ కార్యక్రమం పిల్లల మనస్తత్వంలో కూడా మార్పు వస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటివి చూసి వీడియోలన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఆ రఘురామ్ ఎక్కడో వాడు అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు, అయినా అక్కడి నుంచి ఇమీడియట్గా నాకు ఇది చేసి చేయవలసిందిగా కోరుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ముందు మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కట్ చేసి మళ్ళీ